శ్రావణ పూర్ణిమ అంటే హయగ్రీవ జయంతి అని చెప్తూ హ్మ్. ఉంటారు. ఇంతకీ ఈ హయగ్రీవులు ఎవరు? హ్మ్. హయగ్రీవ స్వామి నారాయణుని యొక్క ఆచార్యమూర్తమ్మ. మన ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని. హయగ్రీవ స్వరూపం గురించి మనకి రకరకాల కథలు పురాణాల్లో కనబడుతుంటాయి. కానీ మహాభారతంలో ఈ అవతారం గురించి ప్రస్తావన చేస్తూ ఆద్యావతారం అనే మాట చెప్పారు. మొట్టమొదట ఈ జగత్తు నారాయణ సంకల్పం ద్వారా బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టికర్తగా, తర్వాత నారాయణ శక్తులే బ్రహ్మ ద్వారా వివిధ దేవతలుగా వచ్చారు. ఆ దేవతలందరూ కిం కర్తవ్యం అని బ్రహ్మని అడిగారు, మేమేం చేయాలి అని. అది నా నుంచి మీరు వచ్చారు కానీ నా వల్ల రాలేదు, కాబట్టి మనందరికీ కర్తవ్యం ఉపదేశించవలసిన వాడు పరమాత్మ నారాయణుడే అని ధ్యానం చేశాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుని ఒక వాక్కు వినపడింది, మీరు నన్ను ఉద్దేశించి యాగం చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. అప్పుడు బ్రహ్మదేవుడు నారాయణ యాగం అనేది మొట్టమొదటి జరిగిన యజ్ఞం అది. అదంతా చేసిన తర్వాత నారాయణ చెప్పాడు, ఇది యజ్ఞం మీ చేత ఎందుకు చేయించారంటే మీ కర్తవ్యం ఏమిటో చెప్పడం ఇక్కడ అని. యజ్ఞము ద్వారా మిమ్మల్ని భూలోకవాసులు వాళ్ళు ఆరాధన చేస్తారు. ఆ యజ్ఞము ద్వారా మీరు సంతృష్టి చెంది భూలోకవాసులకు కావలసినవి ఇస్తూ ఉంటారు. ఇది మీ కర్తవ్యం. కానీ యజ్ఞో వై విష్ణు, మొట్టమొదట విష్ణువే యజ్ఞస్వరూపుడు ఇచ్చాడు. యజ్ఞం ద్వారానే దేవతలు సంతృప్తి చెంది అందరికీ అనుగ్రహిస్తారు అని నారాయణుడు ఏర్పరిచిన నియమం. అదే సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యశవోస్తిష్టకామధుకుని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఇది మహాభారతంలో మనకి భీష్మాచార్య వారు చెప్పిన వృత్తాంతం ఇప్పుడు చెప్పింది. ఆ విధంగా యజ్ఞస్వరూపుడైన విష్ణువు అనుగ్రహించాడు. ఇక్కడ గమనించవలసిందంటే విష్ణు దర్శనం కాలేదు, విష్ణు బోధ మాత్రమే బ్రహ్మకు వినబడి బ్రహ్మ ద్వారా దేవతలకు లభించింది. తర్వాత దేవతలు అప్పటి నుంచి యజ్ఞాన్ని ఆధారం చేసుకుని ఉన్నారు. కానీ యజ్ఞం మనం చేయడం వల్ల దేవతలకి యజ్ఞం బలమిస్తుంది. తద్వారా దేవతలు మనకి బలాన్ని, ప్రకృతికి పుష్టిని ప్రసాదిస్తారు. ఇది యజ్ఞ నియమం. యజ్ఞమే నారాయణ యొక్క స్వరూపం. అదే యజ్ఞో వై విష్ణు అని కూడా చెప్పడం. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన చదువుకుంటాం. అటు తర్వాత దేవతలందరూ ఆనందంగా వారి కర్తవ్యం తెలుసుకుని అక్కడి నిష్క్రమించిన తర్వాత బ్రహ్మదేవునికి నారాయణుడు ప్రత్యేకంగా ప్రత్యక్ష దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం హయగ్రీవ స్వరూపంతో దర్శనమిస్తాడు మొట్టమొదటిగా. అందుకే ఆద్యావతారం అని పేరు కూడా చెప్పారు. ఆ హయగ్రీవ రూపంతోనే మొదట శృతి వేదములు బ్రహ్మదేవుడికి అనిచ్చాడు. యజ్ఞం చేయమన్నాడు. యజ్ఞానికి జ్ఞానం వేదం ద్వారా రావాలి. కానీ వేదములు ఇచ్చినటువంటి వాడు హయగ్రీవ రూపంగా నారాయణుడే. దాన్ని అందుకున్నాడు బ్రహ్మదేవుడు. అంటే వేదం ఏమంటే పుస్తకం అని కాదు, ఇక్కడ వేద జ్ఞానం బ్రహ్మదేవుడు స్ఫురింపజేసిన వాడు నారాయణుడు. అందుకే బ్రహ్మకు కూడా వేదములు ఇచ్చిన వాడు కనుక స్వామి గురించి వేదములు యందు కూడా తగుంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం యో బ్రహ్మాణం విదధాత పూర్వం అనే మంత్రంలో కూడా చెప్తారు. ఇక్కడ బ్రహ్మదేవుడికి మొట్టమొదటి వేదములు ఇచ్చినటువంటి నారాయణుడు పరమాత్మ. అది హయగ్రీవ రూపంతో ఇచ్చాడు. అందుకే హయగ్రీవుడు వేద జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ వేద జ్ఞానమే సర్వజ్ఞానములు కూడా. బ్రహ్మదేవుడు ఆ వేద జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానముతో సృష్టి చేశాడు. అంటే ఎవరైనా ఏ కర్తవ్యం జ్ఞానంతో చేయాలి కదా. సృష్టి అనబడే కర్తవ్యం విష్ణువిచ్చిన శక్తితో, విష్ణువిచ్చిన జ్ఞానంతో చేశాడు. ఆ జ్ఞానం పేరు వేదం. కనుక నారాయణుడు వేదాన్ని హయగ్రీవ రూపంతో ఇచ్చాడు కనుక ఆచార్యమూర్తిగా ఆయన మనం ఉపాసన చేస్తున్నాం. బ్రహ్మదేవుడికే వేద జ్ఞానాన్ని స్ఫురింపజేసిన వాడు మా బుద్ధికి కూడా ఏది క్షేమమో దాన్ని స్ఫురింపజేయుగాక, కైవల్యానికి అనుగుణమైనటువంటి బుద్ధిని మాకు ప్రసాదించుగాక అని మంత్రం కూడా మనకి వేదం మీద కనబడుతుంది. ఆ తర్వాత మరొక రాక్షసుడు, అతడు హయగ్రీవ రూపంలోనే ఉంటాడట. అతడు వేదమును అపహరించి తీసుకుపోతే మళ్ళీ హయగ్రీవ స్వరూపంతోనే వచ్చి ఆ వేదాలను తిరిగి ఉద్ధరించి ఇచ్చాడు అని కూడా మనకి మరొక కథ కూడా భారతంలో ఉంది, ఇతర పురాణాల్లో కూడా కనబడుతుంటుంది. అంటే మొదటిచ్చినవాడు ఆయనే, మధ్యలో అసుర శక్తులు ఆక్రమించి తీసుకెళ్ళగానే మళ్ళీ తీసుకొచ్చినవాడు ఆయనే. కానీ హయగ్రీవ స్వరూపంతో చూస్తున్నాం. హయగ్రీవ తత్వం మనం భావన చేయాలంటే వేదాల్లో స్పష్టంగా అర్థమయ్యే అక్షరాలు ఉంటాయి. మామూలు భాషకు అందనటువంటి దివ్య నాదములు ఉంటాయి. ఆ నాదములు ప్రణవం కానీ ఉద్గీతం కానీ ఇలా చెప్పబడుతుంటాయి. ఆ నాదములన్నీ ఆయన యొక్క హయవదనంగా ఉంటాయి, అక్షరశక్తులన్నీ శరీరంగా ఉంటాయి. కనుక వేద స్వరూపుడైన యజ్ఞస్వరూపుడు ఛందోమయో మఖమయో అఖిల దేవతాత్మ అనొక మాట భాగవతంలో వర్ణించారు హయగ్రీవ స్వామి గురించి చెప్తూ. ఛందోమయ మఖమయ దేవతాత్మ. ఛందోమయ అంటే వేదమంతర్రూపుడు, మఖమయ అంటే యజ్ఞస్వరూపుడు, అఖిల దేవతాత్మ అంటే సర్వదేవతా స్వరూపుడు అయినటువంటి హయగ్రీవ స్వామి ఇవాళే ఆ వేదాన్ని ఇచ్చాడు అని సంప్రదాయంలో చెప్తారు. శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ స్వామి వేద విజ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే శ్రవణం అన్న
వేదమేగా. అవును. శ్రవణం అంటే ఒక శబ్దాన్ని మనం శ్రవణం చేస్తాం. శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం నక్షత్రాలకు ఒక్కొక్కదానికి ఒక అధిపతి ఉంటాడు. శ్రవణ నక్షత్రానికి అధిపతి నారాయణుడు, విష్ణువు. కనుక శ్రవణ నక్షత్రం పూర్ణిమ రావడం, శ్రవణం అనగానే శృతి అని వేదమునికి పేరు. బ్రహ్మదేవుడు మొట్టమొదటి విన్నాడు. ఆయన నుంచి తపస్సు జనులైన ఋషులు విన్నారు. అలాగే తపస్సులో వాళ్ళు విన్న దివ్య శబ్దమే వేదం. అందుకే మనకు వేదం కూడా పరంపరగా పుస్తక రూపంలో కాకుండా శ్రవణ రూపంలో, శ్రవణ సంప్రదాయంలో వచ్చింది. కనుక శ్రవణ నక్షత్రానికి శ్రవణ రూపమైన ప్రథమ శబ్దమైన వేదానికి అనుబంధం ఉంది. అందుకు శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ నాడు మొట్టమొదటిగా శృతి అనబడేటువంటి వేద విద్య లభించింది కనుక ఈ రోజున మన హయగ్రీవ స్వామిని ఆరాధిస్తాం. ఈ రోజున చేసే పర్వం అంతా కూడా వేదాన్ని ఉద్దేశించగానే జరుగుతూ ఉంటుంది. ఆ, బాగా ఉంది. అయితే ఇప్పుడు సామాన్యులు అంటే లౌకికంగా ఉన్న వాళ్ళు హయగ్రీవ స్వామిని ఎలా ఆరాధించాలంటారు? హయగ్రీవ స్వామిని సులభంగా ఆరాధించుకోవచ్చు. చూడు, మన శ్లోకం చెప్పుకున్నాం, జ్ఞానానందమయం దేవం. ఆ శ్లోకం చక్కగా చదువుకొని ఇప్పుడు చెప్పిన అవతార తత్వాన్ని ఒక్కసారి మననం చేసుకొని ఆచార్యుడైన నారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటే పైన శంఖచక్రములు, కింద 2 చేతుల్లో పుస్తకము, చిన్ముద్ర, జ్ఞానముద్ర ధరించి శుద్ధ స్ఫటికంలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి హయగ్రీవ స్వామి. లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి కూడా ఉంటుంది. లక్ష్మీ హయగ్రీవ స్వామి అది జ్ఞానస్వరూపం. ఇలా భావన చేసి ఈ ధ్యాన శ్లోకం చెప్పుకొని శ్రీ హయగ్రీవాయ నమః అని కేశవాది నామాలతో కూడా ఆయన పూజ చేసుకోవచ్చు. నారాయణ స్వరూపమే కనుక ముఖ్యంగా గురుభావంతో శరణు పెడితే చాలు. భక్తిగా నామంతోనే ఆరాధన చేసుకుంటే సరిపోతుంది.